హాయ్! అందరూ బాగున్నారా? నేను గూడా బాగున్నా. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి ఇప్పుడు మనం ఇంటి నుండి స్టార్ట్ అయినామనమాట ఇప్పుడే. ట్రిప్ టు నయాగ్రా. నార్మల్‌గా ఒక డేలో ప్లాన్ చేసుకోవచ్చు. ఒక డే ఏంది ఏమంటారు, ఒక హాఫ్ డేలో గూడా పోయి రావచ్చు. మా ఇంటి నుండి నార్మల్‌గా ట్రాఫిక్ లేకపోతే ఒక 1 అవర్ పడతది నార్మల్ డేస్‌లో. వీకెండ్ గదా! వీకెండ్‌లో 1½ అవర్ టు 1 అవర్ 45 మినిట్స్ చూపిస్తుంది మా ఇంటి నుండి ఎగ్జాక్ట్‌గా నయాగ్రా ఫాల్స్‌కి. సో, వి ఆర్ ఆన్ ద వే టు నయాగ్రా. సమ్మర్ గదా! ఫుల్ టెంపరేచర్, మంచి టైం ఇప్పుడు ఫాల్స్‌కి పోనీకే. సో, వి ఆర్ ఆన్ ద వే. వ్లాగ్ కంటిన్యూస్. జస్ట్ స్టే ట్యూన్డ్. చూడండి, ట్రాఫిక్ కనిపిస్తుంది కదా! ట్రాఫిక్ ఉంది ఇవాళ. చాలా ట్రాఫిక్ ఉంది నార్మల్ డేస్ కన్నా కూడా. సమ్మర్ టైం కదా, ఇంకా వీకెండ్ కూడా. మంచి గ్రీనరీ ఎంజాయ్ చేయొచ్చు సమ్మర్ టైమ్స్లో. ఇదంతా సెప్టెంబర్ అక్టోబర్ వరకు. ఇంకా తర్వాత మళ్ళీ ఉండదు ఈ గ్రీనరీ అంతా. స్నో స్టార్ట్ అవుతుంది కదా, ఫాల్, స్నో. మనం గ్యాస్ కొట్టించేసుకొని నెక్స్ట్ గ్యాస్ స్టేషన్ నుండి మళ్ళీ హైవేకి వచ్చేస్తాము. సో, వీఆర్ సర్చింగ్ ఫర్ గ్యాస్ స్టేషన్ నియర్ బైలో ఉన్నదానికి. సో, హియర్ వచ్చేసింది, గ్యాస్ స్టేషన్కి వచ్చేసినాం. గ్యాస్ కొట్టేస్తుండే. ఇక్కడ అబ్రాడ్లో మన గ్యాస్ మనమే కొట్టుకోవాలి కదా. ఇండియాలాగా అయితే ఉండదు. ఇక్కడ మన గ్యాస్, మన పెట్రోల్ మనమే కొట్టించుకోవాలి. ఇక్కడ డ్రైవ్ త్రూస్ కూడా ఉంటాయి గ్యాస్ స్టేషన్లో. సో, టిమ్ హార్టాన్స్ ఉంటుంది, మెక్డొనాల్డ్స్, మోస్ట్లీ టిమ్ హార్టాన్స్ ఉంటుంది. ఇవాళ టెంపరేచర్ కూడా ఫుల్ ఉంది, 25, 26. నార్మల్గా 25, 26కి ఫుల్ సన్నీ డే అనిపిస్తుంది ఇక్కడ అయితే, కెనడాలో. ఇండియాలో అయితే 25, 26 జస్ట్ నార్మల్ టెంపరేచర్ కదా. ఈడ అస్సలు అట్లా ఉండదు, టోటల్ ఆపోజిట్. ఇక్కడ సన్ రేస్, యూవీ రేస్ అనేటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట కంపేర్ టు ఇండియా. సన్ దగ్గరగా ఉంటుంది కదా. సో, గ్యాస్ కొట్టించుకోవడం అయిపోయింది. డ్రైవ్ త్రూ టిమ్ హార్టాన్స్ అన్నా కదా, ఇప్పుడు డ్రైవ్ త్రూకి వెళ్ళేసి కాఫీ ఆర్ వాట్ ఎవర్ ఏదైనా డ్రింక్ ఆర్డర్ చేసుకొని మనం వెళ్ళిపోదాం ఇంకా మళ్ళీ బ్యాక్ టు డ్రైవ్. రెడీ అయిపోయింది అనుకుంటా మన డ్రింక్ ఆర్ కాఫీ, సంథింగ్. కాఫీ అనుకుంటా, కాఫీ ఆర్డర్ చేసి ఉండే. అవును. ట్రాఫిక్ చూస్తున్నారా ఎట్లుందో, ఫుల్ ఉంది అసలు ఈరోజు అయితే ట్రాఫిక్. నార్మల్ డేస్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది ఇవాళ. ఓకే, చలో డన్. మన కాఫీ వచ్చేసింది. ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాం, మళ్ళీ హైవే ఎక్కేసేయాలి. హైవే ఎక్కేస్తున్నాం ఇంకా మనం గ్యాస్ స్టేషన్ నుండి. ఇక్కడ ఒక 5 minutes ఇక్కడ మనకు అయిపోయింది. సో, ఒక స్మాల్ బ్రేక్ లాగా. వీఆర్ బ్యాక్ టు హైవే. ఇప్పుడు బ్రిడ్జ్ వచ్చింది. ఈ బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ మనకి సమ్ వాటర్ కనిపిస్తుంది కదా, అది లేక్ ఒంటారియో. మొత్తం లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, 2 సైడ్స్ కూడా లేక్ ఒంటారియో అది. అక్కడ మనకి పోర్ట్ కూడా కనిపిస్తుంది మంచిగా. చూడనీకి బాగుంది కదా చాలా.
తెలుసా ప్రాణమే నీదిగా 10 కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా తెలుసా మనసా ఇది నాటి అనుబంధము వచ్చేసినాం మనం ఇప్పుడు నయాగ్రాకి ఎంటర్ అవుతున్నాము. నయాగ్రా రోడ్ పార్కింగ్ కోసం చాలా లైన్ ఉన్నట్టుంది. ఇక్కడ నుండి కార్స్ కనిపిస్తున్నాయి అంటే మనం పార్క్ చేసి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ వరకైనా వాక్ చేయాల్సి వస్తుంది. ఒక ఫాల్స్ కనిపిస్తున్నాయి. We are entering into Niagara Falls area. Welcome to Niagara Falls అని ఉంది కదా ఇక్కడ. వెల్కమ్ సెంటర్. నాకు ఫాల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ నుండే. ఇది కెనడా సైడ్ ఫాల్స్ మనకి కనిపించేది ఇప్పుడు. ఇటు సైడ్ యుఎస్ఏ సైడ్ ఫాల్స్. ఇప్పుడు నా కెనడా సైడ్ ఫాల్స్ వస్తుంది. యా పార్కింగ్ స్లాట్కి వచ్చేసినాం. టికెట్ తీసుకున్నాం. ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు పార్కింగ్ స్లాట్కి. పార్కింగ్ ప్రైసెస్ అయితే సమ్మర్లో చాలా ఎక్కువ ఉంటాయి కంపేర్ టు వింటర్. చాలా అంటే చాలా. ఆల్మోస్ట్ లాస్ట్ టైం వింటర్లో మేము వచ్చినప్పుడు ఇట్ వాస్ $15 ఉండే. ఇప్పుడైతే 35 ఉంది. మేబీ 3 అవర్స్కి అనుకుంటా. అది చూసిన పార్కింగ్ మొత్తం ఫుల్ ఉంది. ఆల్మోస్ట్ ఫుల్. అసలు దొరుకుతుందో లేదో కూడా మనకు డౌటే ఇప్పుడు మనకు పార్కింగ్. ఇక్కడ మనం బ్యాటరీ కోసం కూడా బ్యాటరీ రీఛార్జ్ కూడా వేసుకోవచ్చు. మనకు అవి కూడా ఉన్నాయి ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గర. ఇంకా మనకి పార్కింగ్ దొరుకుతలేదు. వీఆర్ స్టిల్ సర్చింగ్, గోయింగ్ ఆన్. టైం పడుతుంది. ఇక్కడ నుండి పార్క్ చేసినాం. ఇది నయాగ్రా రివర్ ఆర్ లేక్. నయాగ్రా అది. మనం ఇక్కడ నుండి వాక్ చేస్తూ 2 కిలోమీటర్స్ పోవాలి. మనం అక్కడ షిప్లో వెళ్దాం అనుకుంటాం కదా ఇప్పుడు నయాగ్రా ఫాల్స్ దగ్గరికి షిప్లో. దానికోసం బిఫోర్ డేనే టికెట్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది మనం. అదంతా నయాగ్రా లేక్, నయాగ్రా ఫాల్స్ వచ్చేస్తుంది. మనకు కనిపిస్తుంది మొత్తం బ్లూ కలర్ వాటర్లో. ఆ షిప్కి మనం టికెట్ బుక్ చేసుకోవాలని చెప్పిన కదా, అది మాకు 12:30కే ఉంది ఆఫ్టర్నూన్. ఆల్రెడీ ఇప్పుడు 12:30 అవుతుంది. కానీ వాక్ చేయనీకే ఆల్మోస్ట్ కార్ పార్కింగ్ స్లాట్ చాలా దూరంలో ఉండే కదా. 2 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ మనం వాక్ చేసినుండే. ఇప్పుడు ఇక మన ఫాల్స్ కనిపిస్తుంది మనకి. 2 కనిపిస్తాయి. యుఎస్ఏ సైడ్ ఫాల్స్, కెనడా సైడ్ ఫాల్స్. ఇప్పుడు షిప్లో వెళ్తే మనం రెండింటిని దగ్గర నుండి చూడొచ్చు. దానికోసమే మనకి వాక్. బాగుంది కదా ఫాల్స్. వర్త్ ద వాక్ అనిపిస్తుంది నాకైతే.
వాటిని ఆ వాటర్ పడుతుంటే ఆ వాటర్ డ్రాప్స్ ఇప్పుడు నడుస్తుంటే ఇక్కడి వరకు వస్తున్నాయి అవి. అదిగో రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్. రెడ్ కలర్ డ్రెస్ కోడ్ ఏమో ఉన్న బోట్లో కెనడాది డ్రెస్ కోడ్ అది. బ్లూ కలర్ ఏమో యూఎస్ఏ వాళ్ళది. బ్రిడ్జ్, న్యూయార్క్ బ్రిడ్జ్ మనకు కనిపిస్తుంది అక్కడ. వావ్. రెయిన్బో కూడా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసినాం. వాక్ చేసుకుంటే ఇంకా ఇది మనం లిఫ్ట్లో వెళ్ళాలి. కింద ఉంటుంది కదా ఫాల్స్, అదే షిప్ ఎక్కనికే. అక్కడికి లిఫ్ట్ ఎక్కడానికి వాక్ చేస్తున్నాము. అయిపోయింది, ఇంకా వచ్చేసింది ఆల్మోస్ట్. ఇప్పుడు నెక్స్ట్ మనం షిప్ ఎక్కేసి ఆ డ్రెస్, ఆ రెడ్ కలర్ డ్రెస్, మనం కెనడా సైడ్ కదా, మనం కెనడా నుండి కదా పోయింది. సో మనం రెడ్ కలర్ డ్రెస్ కూడా వేసుకుంటాం. ఇప్పుడు రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని మనం ఇప్పుడు వెళ్తాం. ఆ ఫాల్స్ దగ్గర వరకు పోతాం. ఆల్మోస్ట్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ నుండి. వచ్చేసినాం మనం. ఇప్పుడు డ్రెస్ కోసం ఐ థింక్ ఇక్కడ ఫొటోస్, వీళ్ళందరూ ఫొటోస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఫోటో దిగేసి మనం షిప్లో ఆ షిప్ రైడ్ అయిపోయే వరకు వీళ్ళు ఫోటో ఇస్తారు అనుకుంటా. నేనైతే దిగలేదు. వచ్చేసినాం మనం బోట్లోకి, ఎంటర్ అయిపోయినాం షిప్లోకి. అదే స్టార్ట్ అవుతుంది, ఇంకా స్టార్ట్ కాలేదు. బట్ ఆ ఫాల్స్ అయితే ఎంత బాగుంది అసలు. గ్రీన్ కలర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు క్లియర్గా చూస్తున్నాం మనం ఫాల్స్ని. ఆ వాటర్ అంత హైట్ నుండి పారేసరికి మొత్తం ఇట్లా ఏమంటారు, ఇట్లా కవర్ అయిపోతుంది. బోత్ యూఎస్ఏ సైడ్ ఫాల్స్, అటు కెనడా సైడ్ ఫాల్స్ రెండు కనిపిస్తున్నాయి. చాలా క్లియర్గా ఉంది కదా వ్యూ. నేనైతే అసలు దీని మీద వీడియో తీయడం మీద కాన్సన్ట్రేషన్ అస్సలు చేయలేదు. మొత్తం ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఎందుకంటే ఇది ఓన్లీ సమ్మర్ టైంలోనే ఉంటుంది. ఒక 3 to 4 months ఉంటుంది ఈ షిప్ రైడ్ అని. మనం నెక్స్ట్ ఇప్పుడు అయిపోయింది మన షిప్ రైడ్. ఇప్పుడు అక్కడ నుండి ఒక టవర్ ఉంటుంది, స్కైలాన్ టవర్ అనేసి. మనకి మొత్తం వ్యూ కనిపిస్తుంది. 155 floors ఉంటాయి. అది కనిపిస్తుంది ఆ వ్యూ, చూడండి. అది మనకి న్యూయార్క్ సిటీ అండ్ టొరంటో సిటీ కవర్ చేస్తుంది మొత్తం. టాప్ నుండి మనకి నయాగ్రా ఫాల్స్ మొత్తం కనిపిస్తుంది. అది ఎట్లుంటుందంటే, ఆ డైనింగ్ ఇప్పుడు మనం లంచ్కి బుక్ చేసుకున్నండే పైన, అది రివాల్వింగ్ డైనింగ్ అన్నమాట. ఇట్లా మనకి చుట్టూ మనం కూర్చొని డైన్ చేసి ఫుడ్ సర్వింగ్ చేసే డైనింగ్ మొత్తం రివాల్వ్ అవుతుంటుంది అనమాట చుట్టూ. సో ఆ చుట్టూ 1 round కవర్ అయ్యేసరికి 1 hour. సో అప్పుడు మనకి నయాగ్రా ఫాల్స్ అంతా కవర్ అయిపోయి. చూడండి ఎంత క్లియర్గా ఉంది కదా అసలు వ్యూ. నాకైతే మస్తు అనిపిస్తుంది చూస్తుంటే. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. ఈ రివాల్వింగ్ డైనింగ్ అనేది చాలా స్లోగా అంటే స్లోగా అవుతుంది. చెప్పిన కదా 1 hourకి ఒక జస్ట్ చుట్టూ 1 round ఫినిష్ అవుతుంది అంతే. చాలా టైం మా లంచ్ అయిపోయేసరికి మా 1 round అయింది అంతే. సో ఆ 1 roundలో కవర్ చేసేసిన నేను. యూఎస్ఏ సైడ్ ఫాల్స్ అండ్
కెనడా సైడ్ ఫాల్స్. న్యూయార్క్ బ్రిడ్జ్. అటు సైడు న్యూయార్క్ యుఎస్ఏ, ఇటు సైడు కెనడా నయాగ్రా ఫాల్స్. ఎంత క్లియర్గా ఉంది కదా వ్యూ అయితే, మస్తు ఉంది అసలు. నాకైతే ఎన్నిసార్లు పోయినా కూడా మళ్ళీ పోవాలనిపిస్తుంది నయాగ్రా ఫాల్స్కి. ఇది నేను సెకండ్ టైం పోవడం నయాగ్రా ఫాల్స్కి. ఇది యుఎస్ఏ సైడ్ ఫాల్స్. ఇప్పుడు మనకి కెనడా సైడ్ ఫాల్స్ కనిపిస్తుంది. ఇది యుఎస్ఏది. అదిగో కెనడా వాళ్ళ షిప్ పోతుంది కదా మనది. రెడ్ కలర్ డ్రెస్ కోడ్. మళ్ళీ ఒకసారి మొత్తం చూద్దాం మనం ఫాల్స్ని. ఇప్పుడు మనకి కెనడా సైడ్ ఫాల్స్ యా, మన ఫాల్స్ చాలా పెద్దగా ఉన్నాయి. యుఎస్ఏ వాళ్ళు దాంతో కంపేర్ చేస్తే మన సైడ్ నయాగ్రా ఫాల్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అగో ఎంత పైనుండి చిన్న చిన్న కార్స్ అనిపిస్తున్నాయి కదా కిందకి చూస్తే. అక్కడ రోడ్ మీద చిన్న చిన్న జస్ట్ స్మాల్ సైజ్లో ఆ ఫాల్స్ చూసినారు ఎంత హైట్ నుండి పడుతున్నాయో అసలు. అంతే, ఇంకా ఎండ్ ఆఫ్ ద ట్రిప్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.